పేరు కార్తిక్. ఇవాళ మీకు చెప్పబోతున్నాను ఒక మోరల్ స్టోరీ. సరే, స్టోరీ ఏంటో చూద్దామా? ఫైన్. స్టోరీ టైటిల్ ఏంటంటే గుమ్మడికాయ దొంగ. ఏంటి గుమ్మడికాయ దొంగ? ఎవరు ఏంటనుకుంటున్నారా? కథలోనే తెలుసుకుందాం. ఫైన్. ఇలా జరుగుతుంది. ఒక ఊరిలో ఎంతోమంది రైతులు గుమ్మడికాయ పంటని పండించేవాళ్ళు. అప్పట్లో గుమ్మడికాయలు చాలా ఖరీదు. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక దొంగ వచ్చి ఆ ఊర్లోకి గుమ్మడికాయలన్నిటిని దొంగలించి వెళ్ళిపోయేవాడు. మరునాడు రైతులు చూసుకుంటే వాళ్ళ పొలాల్లో గుమ్మడికాయలు తగ్గిపోయాయి. ఏంటి మా గుమ్మడికాయలు ఇలా తగ్గిపోతున్నాయి అని బెంగ పెట్టుకునేవాళ్ళు. అలా ఇన్ని రోజులు గుమ్మడికాయలు ఇలా పోతున్నాయి. ఆ దొంగలిస్తున్నానే ఉంటున్నాడు. చివరికి ఒక రోజు ఏం చేశారంటే, సర్పంచ్ గారికి కబురు చెప్పారు. సర్పంచ్ గారు ఎలా కాపాడండి ప్లీజ్ అలా వేడుకున్నారు. సర్పంచ్ గారు అసలు ఏంటి మీ సమస్య అని అడిగితే, ఎవరో అండి మాకు తెలీదు, గుమ్మడికాయల్ని దొంగలిస్తున్నారు, రోజు చూసినా తోటలో గుమ్మడికాయలు తగ్గిపోతున్నాయి, చాలా బాధ వేస్తుందండి, డబ్బులు కూడా సరిగ్గా రావట్లేదని మొత్తుకున్నారు. సర్పంచ్ గారు, ఓ ఇంతేనా, అందరిని ఊరిలో అందరినీ పిలిపించేయండి, అసలు ఇప్పుడే ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను, పిలిపించాను అందరినీ పిలిచింది. అప్పుడు ఆ దొంగ కూడా వచ్చాడు. సర్పంచ్ గారు, అందరికీ నమస్తే. ఇవాళ మన రైతులు ఎంతో బాధపడుతున్నారు, ఎందుకంటే వాళ్ళ పొలాల్లో ఎవరో గుమ్మడికాయ దొంగతనం చేస్తున్నారు. ఆ దొంగను పట్టుకోవాలి. నా అభిప్రాయం ప్రకారం ఆ గుమ్మడికాయ దొంగకి ఇక్కడ సొట్టు ఉంటుంది, అంటే ఇక్కడ కొద్దిగా కిందకు ఉంటుంది, ఎందుకంటే అతడు గుమ్మడికాయలు ఇలా మోసుకెళ్తాడు కదా, కాబట్టి ఆ బరువుకి ఇక్కడ సొట్టు ఉంటుంది అని చెప్పాడు సర్పంచ్. ఎవరికైతే ఆ సొట్టు ఉందో వాళ్ళే దొంగ అని చెప్పాడు. అప్పుడు అందరు నార్మల్గా ఉన్నారు, కానీ ఆ దొంగ ఉన్నాడా, ఆ దొంగ సొట్టు చూసుకున్నాడు ఉందో లేదో అని. ఇట్లా సొట్టు చూసుకుంటే ఏం లేదు, కానీ సర్పంచ్ గారు కనిపెట్టేశారు. వీడే దొంగ, తీయరా బయటికి, రారా బయటికి అని పనిష్మెంట్ ఇచ్చారు. అప్పుడు మళ్ళీ ఇంకెప్పుడు దొంగతనం చేయలేదు, రైతులందరూ హ్యాపీ. కథ ఇలా ఎండ్ అవుతుంది. నేనేం చెప్తున్నానంటే, ఈ కథ మోరల్ చూడండి. ఇప్పుడు మనం తప్పు చేసాం, ఆ దొంగ తప్పు చేశాడు. తప్పు చేశాక అతడికి పశ్చాత్తాపం ఉంది, అయ్యో నేను తప్పు చేశాను, నేను దొరికిపోతాను అని ఏం చేశాడు, చెక్ చేసుకున్నాడు. అదే తను తప్పు చేయకపోతే తను చెక్ చేసుకునేవాడు కాదు కదా, తను తప్పు చేశాడు కాబట్టి చెక్ చేసుకున్నాడు. సర్పంచ్ చూశాడు, పనిష్మెంట్ ఇచ్చారు. అలాగే మనం తప్పు చేస్తే ఆ పశ్చాత్తాపం మనల్ని అసలు వదలదు, ఎంతో బాధ పెడుతుంది మనది. కాబట్టి మనం తప్పెందుకు చేయటం చెప్పండి? ఈ కథ మోరల్, మనం తప్పు చేయకూడదు, అందుకే పశ్చాత్తాపం చెందకూడదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రీ.